పోలవరం కాలువ గట్టు మట్టి బొక్కేస్తున్నారు, ల్యాండు శాండు మాఫియా వైఎస్ఆర్సీపీ చేసింది అని గడిచిన 5 సంవత్సరాలుగా మీరు చెప్పారు. ల్యాండు శాండు లిక్కరు ఇంకేదో మాఫియా చేశారు అని చెప్పారు. మరి ఈ శాండ్ ఏంది, ఈ ల్యాండ్ ఏంది, ఈ కథ ఏంది? పోలవరం గట్టుపైన ఉన్న మట్టినే బొక్కే కార్యక్రమం చేస్తున్నారంటే టీడీపీ నాయకులు. ఇక్కడ వెహికల్ ఉంది, జేసీబీ ఉంది, గట్లే దోచేసే కార్యక్రమం చేస్తారు. ఇది కనపడదు ఎల్లో మీడియా కానీ ఎల్లో పార్టీ నాయకులకి. ఇది దందా కాదు, ఇది మాఫియా కాదు. దీన్ని ఏమన్నారు? తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి పార్టీ నాయకులు చేస్తే అది సంసారం, అదే వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తే వ్యభిచారం. తెలుగుదేశం పార్టీ అప్పులు చేస్తే అది నిజం, నిప్పు కోసం సంపద సృష్టించడానికి. వైఎస్ఆర్సీపీ పార్టీ, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అప్పులు చేస్తే అది రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేస్తారా, రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తారా, రాష్ట్రాన్ని కొలంబియా చేస్తారా, రకరకాలుగా చెప్పేది. బట్టలు నొక్కుతుండ అనేది. ఇవాళ మీరు నొక్కే బట్టలు ఏంది, మీరు చేసే అప్పులు ఏంది, మీరు చేస్తున్న ల్యాండు శాండు మాఫియా ఏంది అనేది ఇవాళ సామాన్య ప్రజలు అడుగుతున్నట్టు ఇది సాక్షి పేపర్ ఒక రిపోర్ట్ చేసింది. అక్రమంగా తవ్వకాలు జరుపుతున్న టీడీపీ నేతలు టిప్పర్లతో పెద్ద ఎత్తున మట్టి తరలింపు. భారీగా జేబులు నింపుకుంటున్న తెలుగు తమ్ముళ్ళు తవ్వకాలతో బలహీనపడుతున్న గట్టు. ఆందోళన వ్యక్తం చేస్తున్న స్థానికులు పట్టించుకొని ఇరిగేషన్ మైనింగ్ అధికారులు ఎందుకు పట్టించుకుంటారుగా? చేసేది కూటమి నాయకులు, దాని వెనుకున్న కూటమి నాయకులు అయితే మైనింగ్ అధికారులు ఎందుకు పట్టించుకుంటారు? ఏ శుద్ధపూసలు అనుకుంటారా? తెలుగుదేశం పార్టీ నాయకులు అంటే ఇదే మఠంలో మఠాధిపతులా? ఏమైనా నీతి నిజాయితీకి కట్టుబడి ఉండటానికి? వాళ్ళు ఏం కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారా ఏమైనా మార్పు చూడటానికి? దాదాపు 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నోళ్ళే ఈ మాఫియా అయింది, కథ ఏంది, దోపిడీ ఏంది, అక్రమాలు ఏంది, అవినీతి ఏంది వాళ్ళకి తెలిసిన విద్య ఇది. దీంట్లో ఏదో ప్రజలు పెద్దగా ఆశించడం కూడా దండగా. వాళ్ళు ఏదో శుద్ధపూస మాటలు చెప్తారు కానీ మాటలకి చేతలకి తేడా ఉంటుంది. ఈ మాఫియాలు, ఈ అక్రమాలు ఇవన్నీ ఉంటాయి. ఈ దందా ఉంటూనే ఉంటుంది. ఈ దందా ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడికి పోదు. ఇది ఒక వార్త సాక్షికి సంబంధించి.